హాయ్ ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మనం జియోథర్మల్ ఎనర్జీ గురించి తెలుసుకుందాం. సో మనం రెన్యూబుల్ ఎనర్జీ గురించి తెలుసుకుంటున్నాం కదా. సో ఈ రెన్యూబుల్ ఎనర్జీలో ఆల్రెడీ నేను విండ్ గురించి చెప్పాను, అదేవిధంగా సోలార్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు మనం జియోథర్మల్ గురించి తెలుసుకుందాం. అసలు జియోథర్మల్ ఎనర్జీ అంటే ఏంటి, మనం దాని నుంచి ఎలక్ట్రిసిటీ అనేది ఎలా జనరేట్ చేసుకుంటాము, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జియోథర్మల్ ఎనర్జీ అంటే జియోథర్మల్ అంటే ఏంటి? జియోథర్మల్ అంటే ఏంటి అంటే హీట్ ఫ్రమ్ ది ఎర్త్ నుంచి వచ్చే హీట్నే ఏమంటారు? జియోథర్మల్ అని అంటారనమాట. మరి ఎర్త్ నుంచి హీట్ అనేది ఎలా వస్తుంది? ఇప్పుడు ఎర్త్ లోపల, ఈ సర్ఫేస్ లోపల ఏముంటుంది? మ్యాగ్మా అనేది ఉంటుందన్నమాట. ఈ మ్యాగ్మా వల్ల ఏంటి అంటే టెంపరేచర్ అనేది రైజ్ అవుతుందన్నమాట. అర్థమైంది కదా. ఈ మ్యాగ్మా అంటే ఏంటి? మోల్టెన్ రాక్స్ అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది, లోపల టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల న్యాచురల్గా వాటర్ అనేది హీట్ అవుతాయి, రాక్స్ ఇవన్నీ హీట్ అయిపోతాయి అన్నమాట. సో మనం ఈ హీట్ని యూజ్ చేసుకొని ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటాము. దాంతోపాటుగా మనం ఇప్పుడు హౌస్లో హీట్ చేసుకోవడానికి కూడా మనం ఈ హీట్ అనేది యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఈ జియోథర్మల్ ఎనర్జీ అనేది ఒక క్లీన్, కాన్స్టెంట్ అండ్ పవర్ఫుల్ సోర్స్ అన్నమాట రెన్యూబుల్ ఎనర్జీలో. ఇది ఎర్త్ నుంచి దాని అంతటికి అదే ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. అర్థమైంది కదా జియోథర్మల్ ఎనర్జీ గురించి. సో ఇప్పుడు ఎర్త్ నుంచి ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అనేది చూద్దాం. మీరు ఇది చూసారు కదా, దీన్ని ఏమంటారంటే హాట్ స్ప్రింగ్స్ అంటారనమాట. అంటే ఏంటి? వేడి నీళ్ళు అనమాట. పాండ్, వేడి నీళ్ళతో ఉండే పాండ్ అనమాట. మరి ఈ పాండ్స్ అనేవి ఎలా క్రియేట్ అవుతాయి, ఈ హాట్ వాటర్ అనేది ఎలా బయటకు వస్తుంది, వీటి గురించి తెలుసుకుందాం. ఎలా అంటే ఇప్పుడు చూసారు కదా, ఇది ఎర్త్ అనమాట. ఎర్త్ లోపల మొత్తం కలిపి 4 పార్ట్స్ అనేవి ఉంటాయి. దీన్ని ఏమంటారంటే కోర్ అంటారనమాట. ఎర్త్ సెంటర్ పార్ట్ ఉంటుంది కదా, దీన్ని కోర్ అంటారనమాట. ఇది ఎర్త్ అనుకో, ఎర్త్ సెంటర్లో ఉండేదాన్ని కోర్ అంటారనమాట. ఈ కోర్కి ఇన్నర్ కోర్ ఇంకా అవుటర్ కోర్ 2 ఉంటాయి అన్నమాట. ఇన్నర్ కోర్ అంటే ఏంటి అంటే, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మినరల్స్ అనేవి ఉంటాయి కదా. సో ఈ మినరల్స్ వల్ల ఏమవుతుందంటే ఇన్నర్ కోర్లో న్యూక్లియర్ రియాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇలా న్యూక్లియర్ రియాక్షన్ అనేది జరగటం వల్ల ఏమవుతుందంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది జనరేట్ అవుతుంది. అర్థమైంది కదా. ఇక్కడ హీట్ అనేది ఎక్కువగా జనరేట్ అవుతుంది అనమాట, అంటే ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ అవుటర్ కోర్లో ఏముంటాయి? రాక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అర్థమైంది కదా. ఇందులో రాక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ హీట్ని ఈ రాక్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి. అబ్జర్వ్ చేసుకోవటం వల్ల ఏమవుతుంది? ఈ రాక్స్ అనేవి మెల్ట్ అయిపోతాయి. అందుకని మనం వీటిని ఏమంటాము? మోల్టెన్ రాక్స్ అని అంటాం అన్నమాట. ఈ మోల్టెన్ రాక్స్ని ఏమంటారు? మ్యాగ్మా అని అంటారనమాట. అర్థమైంది కదా మ్యాగ్మా అంటే ఏంటో. సో మ్యాగ్మా అనేది సెంటర్ దగ్గర ఉంటుందన్నమాట. సో దీనిపై లేయర్ని ఏమంటారంటే మెంటల్ అని అంటారనమాట. ఇక్కడ కూడా రాక్స్ అనేవి ఉంటాయన్నమాట. దీనిపైన కూడా రాక్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ రాక్స్ ఏం చేస్తాయంటే ఈ మ్యాగ్మా అనేది పైకి రాకుండా దీన్ని ఇక్కడే ఉండేలాగా సెట్ చేస్తాయి అన్నమాట. ఈ మెంటల్లో ఉండే రాక్స్ అనేవి ఈ మ్యాగ్మాని పైకి రానియకుండా అలాగే ఉంచుతాయి అన్నమాట. పైన ఉండే లేయర్ని క్రస్ట్ అని అంటారనమాట. ఇది ఒక పజిల్ లాగా ఉంటుందన్నమాట ఈ క్రస్ట్ అనేది. అర్థమైంది కదా. సో ఈ పాండ్స్ అనేవి ఎలా ఏర్పడతాయంటే, ఇప్పుడు అవుటర్ కోర్ దగ్గర మెల్టన్ రాక్స్ అంటే మ్యాగ్మా అనేది ఉంటుంది కదా, ఇది తేలిగ్గా ఉంటుంది కదా. ఎందుకంటే అదంతా మెల్ట్ అయిపోయి ఉంది కదా, ఇదంతా తేలిగ్గా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఈ క్రస్ట్ పజిల్గా ఉంటుంది కదా, సో ఇది మూవ్ అవుతూ ఉంటుంది. మనకి ఈ మూమెంట్ అనేది తెలియదన్నమాట కదా. ఎప్పుడైతే ఇది మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? కొంచెం ఒక్కొక్కసారి స్పీడ్గా మూవ్ అయినప్పుడు వీటి మధ్య గ్యాప్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఏటి మధ్య? మెంటల్ దగ్గర రాక్స్ మధ్య గ్యాప్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఈ ఎప్పుడైతే ఈ మెంటల్ మధ్య గ్యాప్స్ అనేవి వస్తాయో మ్యాగ్మా ఏం చేస్తుంది? ఆ సమయం చూసుకొని పైకి వచ్చేస్తుంది అన్నమాట. పైకి వచ్చేసి ఈ ఎర్త్ సర్ఫేస్ ఉంది కదా, ఈ ఎర్త్ సర్ఫేస్ కింద సెటిల్ అయిపోద్ది అనమాట. ఈ మ్యాగ్మా వచ్చేసి ఎక్కడి నుంచి పైకి వచ్చేసి ఈ ఎర్త్ సర్ఫేస్ కింద ఏమవుతుంది? సెటిల్ అయిపోతుంది అనమాట. సెటిల్ అయిపోతుంది కదా. సో ఎప్పుడైతే వాటర్ అనేది మనకి ఎర్త్ కింద ఏముంటుంది? సర్ఫేస్ కింద వాటర్ అనేది ఉంటుంది కదా. సో ఈ వాటర్ అనేది దీని కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు వాటర్ అనేది హీట్ అవుతుంది. సో వాటర్ హీట్ అవుతుంది, అక్కడ స్టీమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ స్టీమ్ ప్రెషర్ అనేది ఎక్కువ అవ్వటం వల్ల ఏమవుతుందంటే
ఏమవుతుందంటే ఈ సర్ఫేస్ దగ్గర క్రాక్స్ అనేవి వచ్చి ఈ హాట్ వాటర్ ఇంకా స్టీమ్ అనేది బయటకు వస్తాయి అన్నమాట. ఇలా బయటికి రావటం వల్ల ఇలా పాండ్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. అర్థమైంది కదా. ఈ పాండ్స్ని ఏమంటారు అంటే హాట్ స్ప్రింగ్స్ అని అంటారనమాట. ఇవి మన ఇండియాలో కూడా ఉన్నాయన్నమాట. మరి మనం ఈ హీట్ని యూజ్ చేసుకొని ఎలక్ట్రిసిటీ అనేది ఎలా జనరేట్ చేసుకుంటాము అనేది చూద్దాం. చూసారు కదా, ఇది జియోథర్మల్ పవర్ ప్లాంట్ అనమాట. సో ఈ జియోథర్మల్ పవర్ ప్లాంట్లో మనం ఏం యూజ్ చేసుకుంటామంటే లోపల నుంచి హాట్ వాటర్ని కానీ లేకపోతే ప్రొడ్యూస్ అయిన స్టీమ్ని కానీ ఈ రెండిట్లో ఒకదాన్ని యూజ్ చేసుకుంటాం అనమాట. అంటే మనకి ఈ జియోథర్మల్ ప్లాంట్లో 3 టైప్స్ అనేవి ఉన్నాయి. నేను చెప్తాను వాటి గురించి కూడా. సో ఇందులో ఏంటి అంటే హాట్ వాటర్ని యూజ్ చేసుకుంటాం అనమాట. సో హాట్ వాటర్ని యూజ్ చేసుకొని దాని నుంచి మనం స్టీమ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఆ స్టీమ్ వల్ల టర్బైన్ అనేది రొటేట్ అవుతుంది అనమాట. ఈ టర్బైన్ వల్ల జనరేటర్ అనేది రొటేట్ అవుతుంది, మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా. మళ్ళీ మనం యూజ్ చేసుకున్న హాట్ వాటర్ని మళ్ళీ ఏం చేస్తాము, ఇంజెక్షన్ వెల్ ద్వారా మళ్ళీ లోపలికి పంపిస్తామన్నమాట. ఇది ప్రాసెస్. ఏంటి, మనం లోపల నుంచి హాట్ వాటర్ని కానీ లేకపోతే స్టీమ్ని కానీ తీసుకుంటాము. స్టీమ్ తీసుకున్నామనుకో డైరెక్ట్గా టర్బైన్కి ఇచ్చేస్తామన్నమాట. ఈ టర్బైన్ రొటేట్ అవుతుంది, దానివల్ల జనరేటర్ రొటేట్ అవుతుంది, దానివల్ల మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అలా కాకుండా మనం హాట్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఈ హాట్ వాటర్ని యూజ్ చేసుకొని మనం స్టీమ్ జనరేట్ చేసుకుంటాము. స్టీమ్ నుంచి ఏమవుతుంది, స్టీమ్ వల్ల టర్బైన్ రొటేట్ అవుతుంది, టర్బైన్ వల్ల జనరేటర్ రొటేట్ అవుతుంది, చివరికి మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఇది ప్రాసెస్ అనమాట. అర్థమైంది కదా. మనం జియోథర్మల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రిసిటీ అనేది ఎలా ప్రొడ్యూస్ చేసుకుంటామో. ఇప్పుడు అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి చూద్దాం. జియోథర్మల్ ఎనర్జీ కమ్స్ ఫ్రమ్ ది ఎర్త్ ఇంటర్నల్ హీట్. మనం చెప్పుకున్నాం కదా, ఎర్త్ లోపల నుంచి మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది మనకి ఎవరు క్రియేట్ చేసేది కాదు, దాని అంతటికి అదే వస్తుంది. కాకపోతే ఇది ఎప్పటికీ తరిగిపోదు అనమాట. ఇది మనకి అడ్వాంటేజెస్. ఇంకోటి ఏంటంటే సోలార్తోని విండ్తోని కంపేర్ చేసుకుంటే ఈ జియోథర్మల్ పవర్ అనేది 24/7 అవైలబుల్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫాజిల్ ఫ్యూయల్స్తో కంపేర్ చేసుకుంటే మనకి తక్కువ CO2 అనేది, కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. పైన ప్లాంట్ అనేది మనం కన్స్ట్రక్షన్ చేస్తాం కదా, దానివల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. కానీ కంపేర్ టు ఫాజిల్ ఫ్యూయల్ చాలా తక్కువ అనమాట. ఇంకోటి ఏంటంటే రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ ఆయిల్, గ్యాస్, ఇంపోర్టెడ్ ఫ్యూయల్స్. వీటి యొక్క కన్సంప్షన్ అనేది తగ్గుతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం డైరెక్ట్గా ఈ హీట్ని యూజ్ చేసుకొని హోమ్స్ని హీట్ చేసుకోవచ్చు అనమాట. జియోథర్మల్ ప్లాంట్స్ అనేవి కెన్ ఆపరేట్ 30+ ఇయర్స్ విత్ ప్రాపర్ మెయింటెనెన్స్. ఈ ప్రాపర్ మెయింటెనెన్స్ ఉంటే 30+ ఇయర్స్ అనేవి వర్క్ అవుతాయి అనమాట. ఇవే అడ్వాంటేజెస్. ఇంకా డిసడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ వచ్చరికి ఫస్ట్ ఇనిషియల్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన లోపలికి డ్రిల్లింగ్ చేయాలి కదా, మనం జియోథర్మల్ ప్లాంట్ అనేది బిల్డ్ చేయాలి. సో ఇవన్నీ ఎక్స్పెన్సివ్ అనమాట. దీనివల్ల ఇనిషియల్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎర్త్క్వేక్స్ వచ్చే రిస్క్ అనేది ఉంటుంది, ఎందుకంటే లోపలికి డ్రిల్లింగ్ చేస్తున్నాం కదా వాటి వల్ల. ఇంకోటి ఏంటంటే జియోథర్మల్ ప్లాంట్స్ యూజువల్లీ ప్రొడ్యూస్ లెస్ ఎలక్ట్రిసిటీ దెన్ ఫాజిల్ ఫ్యూయల్ ఆర్ న్యూక్లియర్ ప్లాంట్స్. ఈ న్యూక్లియర్ ప్లాంట్స్తోని ఇంకా ఫాజిల్ ఫ్యూయల్ ప్లాంట్స్తోని కంపేర్ చేసుకుంటే మనం దీని ద్వారా ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిసిటీ అనేది చాలా తక్కువ అనమాట. ఇవి డిసడ్వాంటేజెస్. అర్థమైంది కదా. సో ఇప్పుడు టైప్స్. జియోథర్మల్ పవర్ ప్లాంట్లో మొత్తం 3 టైప్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే డ్రై స్టీమ్ ప్లాంట్స్. అంటే ఏంటి, మన లోపల నుంచి స్టీమ్ని డైరెక్ట్గా యూజ్ చేస్తాం అనమాట. యూజ్ చేసుకొని మనం ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటాం. రెండోది వచ్చేసి ఫ్లాష్ స్టీమ్ ప్లాంట్స్ అనమాట. అంటే హాట్ వాటర్ని పైకి తీసుకొచ్చి దాని నుంచి మనం స్టీమ్ని కన్వర్ట్ చేసుకొని మనం ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటాం. మళ్ళీ మూడోది ఏంటి అంటే బైనరీ సైకిల్ ప్లాంట్స్ అనమాట. అంటే ఈ హాట్ వాటర్ని పైకి తీసుకొచ్చి ఈ హాట్ వాటర్ ద్వారా ఇంకొక ఫ్లూయిడ్ ఉంటుంది కదా, ఇంకొక వాటర్ని మళ్ళీ హీట్ చేసి ఆ వాటర్ నుంచి మన స్టీమ్ని కన్వర్ట్ చేసుకుంటాం అనమాట, క్రియేట్ చేసుకుంటాం. ఆ క్రియేట్ చేసుకున్న స్టీమ్ నుంచి యూజ్ చేసుకొని మనం ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటాం అనమాట. అర్థమైంది కదా. ఇవి 3 టైప్స్ అనమాట. ఈ 3 టైప్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది జియోథర్మల్ పవర్ ప్లాంట్ గురించి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.